హాయ్ ఫ్రెండ్స్, మన మెయిన్ ప్లేయర్ ఏదో ఏంటిది టిమ్ హార్టన్స్ అంట కాస్ట్లీ కాఫీ 500 పెట్టి మరీ కొన్నాడు. మన బడ్జెట్ ట్రిప్లో ఫస్ట్ ఐటమ్ కాస్ట్లీగా ఉంది. స్టార్ట్ చేస్తావా? చెప్పు ఇక. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎక్కడున్నామో గెస్ట్ చేయండి చూద్దాం. ఎయిర్పోర్ట్ కనపడ్డాను కదా, గెస్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఉన్నాం గైస్. ఎయిర్పోర్ట్లో వీఆర్ టిమ్ హోటల్స్. చాలా కష్టపడి హరి ఎన్నో కష్టాలు పడి ఎన్నో భయాలు పడి ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసాం. సో ఢిల్లీ వెళ్తాం, తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇంకా క్లారిటీ లేదు. సో ప్రస్తుతానికి ఎంత అవుతుంటాం మాట్లాడి. యాక్చువల్ ప్లాన్ అయితే మంచు కొండలు ఫ్రెండ్స్, బట్ అక్కడ కొండలు ఉన్నాయో లేవో తెలియడం ట్రైన్ అయిపోయాయి అన్నారు. సో అలా విహారయాత్ర కోసం వెళ్తూ అడ్వెంచర్గా అల్లాడిచ్చేద్దాం అనుకుంటూ పోతాం. అలా ఎలా వెళ్తామో తెలీదు. ఎక్కడికో దగ్గరికి అందులో మామూలు కాఫీ తాగి ఫినిష్ చేశాక ఇంకో రౌండ్ స్టార్ట్ చేస్తాం. అంతేగా. అది నిజం బాగుందా ఫ్రెండ్స్? ఇమ్మార్టల్ విషయం ఉంది. బడ్జెట్లో 500లో విషయం ఉంది. సి ఏం లేదు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు 2:30కి ఫ్లైట్ డిలే ఉంది. యాక్చువల్లీ 1:30కి ఉండేది. 2:30కి ఫ్లైట్ ఎక్కేసి సైలెంట్గా పడుకొని, అంటే హరికి ఫస్ట్ ఫ్లైట్, ఆయన ఎక్స్పీరియన్స్ మనం ఫ్లైట్లో షేర్ చేస్తాం. ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేసి తర్వాత చల్లగా ఢిల్లీలో దిగి మోస్ట్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ మనాలి టు లే. సో అది కరెక్ట్గా జరిగింది అంటే మీకు మంచి వీడియోస్, మంచి కంటెంట్ వస్తుంది. సో డే 1 ఈరోజు, ఇట్స్ ఆఫ్టర్నూన్. సో చూద్దాం. లాస్ట్ టైం కొండయ్యాం, ఇతర కొండలు చూసేకి వెళ్తున్నాం. ఆయన కాన్సెప్ట్ అంటే లాస్ట్ టైం కొండయ్యాం కాబట్టి, లాస్ట్ ట్రిప్ మీరు చూసామంటే గోకర్ణ, మురుడేశ్వర్, అదొక ఊపు ట్రిప్. యానా కేవ్స్, జలపాతాలు, జల పారేసలాయాతాలు అవన్నీ చూసుకున్నాం. సో అది అయిపోయాక ఇప్పుడు ఇక్కడ అసలైన కొండలు చూడడానికి వెళ్తాం. హోప్ యూ లైక్ ఇట్. చూద్దాం, మనం అంతా మెమరీస్ చేసుకుంటూ వెళ్తాం. గైస్, ట్రాక్టర్ గైస్, ఎయిర్పోర్ట్లో ట్రాక్టర్ ఆట ఆడుకుంటున్నారు గైస్ ఎయిర్పోర్ట్లో. గైస్ ఇంకో ట్రాక్టర్ గైస్. ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా, పొలం అనుకుంటున్నారా గైస్ వీళ్ళు? ఫ్లైట్ కావాలా? ఇది ఒక ఫ్లైట్ గైస్. ఇంకా బోర్డింగ్ అవ్వలేదు గైస్. హరి గారు వెయిట్ చేస్తున్నారు బోర్డింగ్ చేద్దామని. ఫ్లైట్ ఎగరడం లేదు ఒకటి కూడా. నేను కూడా అడొక తీసి పెట్టుకోవాలి. నేను తీసుకుంటాను. ఆన్ చేసే వస్తుందా?
అన్న ఏంటన్నా ఆలు పరోటా. బాగుంది ఆలు పరోటా. ఓకే గైస్ ఢిల్లీ వచ్చాం గైస్. మనం హైదరాబాద్లోనే హ్యూమిడిటీ అనుకున్నాం, ఢిల్లీలో అల్లాడిస్తుంది. ఎలా అన్నా దారుణంగా ఉంది. గైస్ ఫ్లైట్లో కూర్చున్నాం, బాగానే ఉంది. ఎప్పుడైతే ఫ్లైట్ దిగామో, దిగేసి నడుచుకుంటే మెట్రో ఎక్కామో, అప్పుడు చుక్కలు కనిపించాయి. చుక్కలు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ మెట్రోలో ఆ మెట్రో ఈ మెట్రో ఎక్కేసి కాశ్మీరీ గేట్ అని ఒక బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఫైనలీ డిసైడెడ్ టు గో టు మనాలి. దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విల్ గో టు లే ఆల్సో. సో ఇప్పుడు అదే తింటా ఉన్నాం, మంచి వైబ్ ఉన్న ప్లేస్లో తింటున్నాం. బస్ స్టాండ్ పక్కనే చిన్న దాబా. మనం షాహీ పన్నీర్ బటర్ నాన్ తీసుకున్నాం. సార్ గారు పరాటా, ఆలు పరాటా విత్ ఆల్ ఐటమ్స్ తీసుకున్నారు. అట్లా పోతా ఉంది. బస్ ఎక్కాక విషయం చెప్దాం. గాయ్ బా హ్యూమిడిటీ మాత్రం ఇదిగోండి గైస్, చెమటలు కారుతున్నాయి. మెట్రో గురించి చెప్పు. మెట్రో ఏమైంది? డైరెక్ట్ మెట్రో ఉండదు. చెప్పాలా గైస్? హరి గారు రిక్వెస్ట్ మేరకు హైదరాబాద్ లాగా మనకి ఎట్లా అంటే, ఇప్పుడు ఫస్ట్ డెస్టినేషన్ లాస్ట్ డెస్టినేషన్ బుక్ చేసేసుకుని, ఫస్ట్ బోర్డింగ్ లాస్ట్ డెస్టినేషన్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. ఒకవేళ మెట్రో లైన్ చేంజ్ అవ్వాలన్నా. దీంట్లో ఏంటంటే అయ్యే ఉండవు. నువ్వు ఎవ్రీ మెట్రోకి లైన్కి టికెట్ సపరేట్ కొనుక్కోవాలి. సో చూద్దాం ఏమవుతుందని. సరే గైస్, మనం బస్ ఎక్కేసి మాట్లాడదాం. గాయస్ చీర్స్ గాయస్, చీర్స్. కోకోకోలా వనీలా ఫ్లేవర్ అన్న, బాదం పాలు 100 రూపాయలు, కోకోకోలా 120 రూపాయలు. వీఆర్ సో మచ్ రిచ్, వీఆర్ సో మచ్ రిచ్ గైస్. ఆ ఫ్లేవర్లు చూసి షేక్ అయ్యాం గైస్. ఏడున్నామంటే నీట్గా మన బస్సు ఇది వెనక్కుంది. బస్సు ఎక్కేసాం. బస్సు ఎక్కేసి అది చాలా కష్టపడి ఎక్కాం బస్సు, మంచి హ్యూమిడిటీలో. బస్సు ఎక్కేసి కూర్చున్నాం, మనాలి వెళ్తున్నాం. బస్సులో మంచి ఏసీ వేసాడు, సీటింగ్ బాగుంది. హరి గారు ఆల్రెడీ ఒక స్లీప్ వేసారు. ఇప్పుడు జస్ట్ డిన్నర్కి ఆపాడు అనమాట డాబాలో. ఇదంతా చేసి రేపు పొద్దునే 10 o'clockకి వీ థింక్ విల్ రీచ్ మనాలి. మరి అక్కడ నుంచి హాస్టల్ బుక్ చేసుకుందాం చూస్తున్నాం ఫర్ డే స్టే. తర్వాత ఏమవుతుంది అనేది మాకు ఇంకా తెలియదు, తర్వాత చూడాలి. బట్ ఇప్పుడు దాకా అయితే కొంచెం బాగానే ఉంది. రేపు మనాలిలో అందాలు చూసి అప్పుడు మాట్లాడుకోవాలి. అందాలంటే నువ్వు అనుకునే అందాలు కాదు, నేచర్ అందాలు. అందాలంటే మనసు ఉందా, వాగులు ఉన్నాయా, పోయాయా అని అడుగుతున్నాను. వాగులు ఎండిని. మంచి హైవే. ఎక్కడికి వెళ్తే మనాలి వెళ్దాం. సరే గైస్, మరి అమ్మాయిలందరూ హరిగానే చూస్తున్నారు, అదే ప్రాబ్లం. చూస్తున్నారా? వాళ్ళు బాదం మిల్క్ తాగుతున్నారు. వాళ్ళు కూడా బాదం మిల్క్ తాగుతున్నారా? గాయస్ ఇక్కడ మంచి బ్యాచ్ ఉంది, 4 ఉన్నారు బస్సులో. మా ముందే కూర్చున్నారు, నీట్గా వచ్చారు. క్యాజువల్గా జస్ట్ డిన్నర్కి ఆపాడు బస్సు, దిగారు, 4 బీర్లు తీసుకున్నారు, గడగడ తాగేస్తున్నారు. ఇక్కడంతా ఎవ్రీథింగ్ ఇస్ కామన్ బ్రో. మేమన్నా అట్లీస్ట్ వీఆర్ గుడ్ విత్ దిస్ చీర్సింగ్, వీఆర్ గుడ్ విత్ బాదం మిల్క్. సరే గైస్, మళ్ళీ మోస్ట్లీ అంతా 2 రోజులది ఒకే బ్లాగ్లో వస్తుందేమో, చూద్దాం. ఈరోజు స్లీప్ వేస్తే రేపు పొద్దున్న లేస్తాం. రేపు పొద్దున్న లేద్దాం. మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే ఈ వ్లాగ్ ఎడిట్ చేసి వేస్తా రేపు మధ్యాహ్నం ఎప్పుడన్నా. నెక్స్ట్ కొత్త వ్లాగ్, మంచి వ్లాగ్ చేద్దాం. ఇప్పుడైతే డే 1 ఇదైతే ఎండ్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. అల్లడిచ్చేద్దా? అల్లడిచ్చేద్దాం.